మన యొక్క అంశం ఏంటంటే కుడి చెయ్యి ఎడమ చెయ్యి. ఈరోజు ఏంటి మన అంశం ఏంటి చెప్పండి? కుడి చెయ్యి ఎడమ చెయ్యి, కుడి చెయ్యి ఎడమ చెయ్యి అనేటువంటి విషయాన్ని మనం చూడబోతా ఉన్నాం. దేవుని యొక్క ప్రణాళికలో కుడి చెయ్యి అంటే ఏంటి, ఎడమ చెయ్యి అంటే ఏంటమ్మా చెప్పండి? కుడి చెయ్యి అంటే ఇది, ఎడమ చెయ్యి అంటే ఇది. మరి కుడి చెయ్యి అంటే ఏంటి, ఎడమ చెయ్యి? సరే మంచిది. ఈరోజు మన యొక్క అంశంలో ఏంటంటే కుడి చెయ్యి ఎడం చెయ్యి, కుడి చెయ్యి ఎడం చెయ్యి. కుడి చెయ్యి అంటే పురుషుడని, ఎడం చెయ్యి అంటే స్త్రీ అని అర్థం. బైబిల్లో కుడి చెయ్యి అంటే కుడి చెయ్యి అంటే ఎవరు? పురుషుడని, ఎడం చెయ్యి అంటే స్త్రీ అని అర్థం అన్నమాట. కాబట్టి సాధారణంగా చర్చిల్లో కుడివైపు పురుషుల్ని, ఎడం వైపు స్త్రీలు కూర్చునేటువంటి ఆలోచన ఉంటుంది. ఓకేనా? మీ వైపు నుంచి కాదు, ఇటువైపు నుంచి చూసినప్పుడు ఎడం చేతి వైపు స్త్రీలు, కుడి చేతి వైపు పురుషులు అలా ఉంటారు. కొన్ని సంఘాలు అటు తిప్పి అటు నుంచి కుడి చేతి వైపు ఇటు పురుషులు ఇటు స్త్రీలు ఉండేటట్టుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి కుడి చెయ్యి ఎడం చెయ్యి అనేటువంటి ఈ యొక్క వాక్యాన్ని ఈరోజు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. మన యొక్క మూలవాక్యం కీర్తనల గ్రంథంలో 80వ కీర్తన 17వ వచన భాగంలో మనం చూద్దాం. కీర్తన గ్రంథం 80వ కీర్తన 17వ వచన భాగము. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను అనేటువంటిది ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ఎడమ చేతిగాను, లెఫ్ట్ హ్యాండ్ అని రాసి ఉంది. తోడుగాను నీ బాహుబలముండును గాక. కాబట్టి నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకునే నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండును గాక. నీ బాహుబలము అనేటువంటి దానిలో రెండు చేతులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎడమ చెయ్యి, కుడి చెయ్యి. కుడి చేతి అనే మాట రాశాడు, ఎడమ చేతి అని రాయలా. ఎడమ చేతి అనేటువంటి దానికి ఇంకొక అర్థం ఏమి రాశాడంటే తోడుగాను అనేటువంటి మాట రాశాడు. తోడు అనేటువంటి మాటతోటి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ దినము మనం నేర్చుకోబోయేటువంటి విషయం నిజంగా మన యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అన్నమాట. ఈ కుడి చెయ్యి ఎడమ చెయ్యి అనే విషయంలో మొదట మనము కుడి చెయ్యి అంటే ఏంటో చూద్దాం. కుడి చెయ్యి అంటే ఏంటి, కుడి చెయ్యి యొక్క ఉద్దేశం ఏంటి, కుడి చెయ్యి గురించి దేవుని యొక్క ఆలోచన ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, కుడి చెయ్యి అంటే పురుషుడని, భర్త అని అర్థం అనమాట. కుడి చెయ్యి అంటే ఎవరని చెప్పండి? కుడి చెయ్యి అంటే ఎవరు చెప్పండి? పురుషుడని, అదే వివాహం అయితే భర్త అని అర్థం అనమాట కుడి చెయ్యి. మరి వాళ్ళిద్దరూ కుడివైపు కూర్చున్నారో ఎడవైపు కూర్చున్నారో తెలియదు. సరే, ఇప్పుడు మనం చూస్తే కుడి చెయ్యి పురుషుడు భర్త అని చెప్పినప్పుడు ఇంకొక ఉద్దేశం కూడా మనం ఏం అర్థం చేసుకోవాలంటే కుడి చెయ్యి అంటే బలము అని, నాయకత్వం అని అర్థం చేసుకోవాలి. కుడి చెయ్యి అనగానే ఏం గుర్తు రావాలి? కుడి చెయ్యి యొక్క ప్రాధాన్యమైనటువంటి గుణాలు ఏంటి అంటే వాక్య ప్రకారంగా ఏం చెప్పండి? బలము, తర్వాత నాయకత్వము అనే విషయాలు రెండు మనకు గుర్తు రావాలా. వాక్యాల్లో నుంచి చూస్తే 118వ కీర్తనలో నుంచి ఒక మాట చూద్దాం. 118వ కీర్తన 16వ వచనంలో ఏముందంటే యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. కాబట్టి సాహస కార్యములు చేసేటువంటిది దక్షిణ హస్తము. ఇక్కడ మనం ఆ కుడి చెయ్యి అనేటువంటిది లేదా పురుషుని యొక్క చెయ్యి అనేటువంటి విషయాల్లో ప్రాముఖ్యంగా ఎలాంటి కార్యాలు జరిగేటువంటి చెయ్యి అని చూస్తున్నామంటే సాహస కార్యాలు చేసేటువంటి చెయ్యిగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత యేసు ప్రభు వారు ఆయన పరలోకమునకు చేర్చుకొనబడిన తర్వాత ఆయన తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి వానిగా మనం చూస్తాం కదా. ఎటువైపు చెప్పండి అమ్మా? ఎటువైపు? మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచన భాగాన్ని మనం చూస్తే ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను.
కుడి చెయ్యి అనేటువంటిది పురుషునికి సాదృశ్యంగా చెప్పబడతా ఉంది. ప్రభువారు దేవుని కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడైనటువంటి వానిగా మనం చూస్తా ఉన్నాం. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావాలా? ఏం డౌట్ రావాలి చెప్పండి? ఏం డౌట్ రావాలి? అయితే ఎడమ పార్శ్వమున ఎవరున్నారు? తెలీదు నాకు కూడా. అర్థమైందా? కాబట్టి ఆయన కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అనే విషయం మనకి అర్థమవుతా ఉంది. ఇంకా ఈ కుడి చెయ్యి అనేటువంటిది దేనితోటి సాదృశ్యంగా పోల్చబడింది వాక్యంలో అంటే శిరస్సుగా కూడా పోల్చబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుంచి మనం ఆ మాట చూడగలుగుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చూసినప్పుడు, స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. కాబట్టి స్త్రీ ఏం చేయాలంటే ముసుగు వేసుకోవాలన్నమాట. అర్థమైందా? స్త్రీ ఏం చేయాలి చెప్పండి? ముసుగు వేసుకోవాలి. ముసుగు వేసుకోకుండా ప్రవచించకూడదు, ముసుగు వేసుకోకుండా వాక్యం చెప్పకూడదు, ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేయకూడదు. ఇవన్నీ ముసుగు అనే దానికి చాలా విలువ ఉందన్నమాట. ఈ రోజుల్లో చాలా మంది పాస్టర్లు వాక్యాలు చెప్పడానికి నిలబడేవాళ్ళు ముసుగేసుకోవట్లా, ముసుగేసుకోకుండానే వాక్యం చెప్తున్నారు. ముసుగేసుకోకపోతే ఏమవుతుంది చెప్పండి? ఆమె ఏం చేసిందంట చెప్పండి అమ్మా? ఏం చేసింది? ముసుగేసుకోకపోతే తన శిరస్సుని, తన యొక్క పురుషుని లేదా తన యొక్క నాయకుని యొక్క శిరస్సుని అవమానపరిచినది అవుతుంది. ఏం చేయాలా? ముసుగేసుకోవాలా. కొంతమంది దీనికి సాకు చెప్తారు. ఏం సాకు చెప్పండి? ఏం సాకు చెప్పండి? వేసుకున్నా జారిపోయింది. ఏమైంది? జారిపోకుండా ప్లక్కర్లు పెట్టుకో, క్లిప్పులు పెట్టుకో, లేకపోతే పిన్నీసులు గుచ్చుకో, ఏమైనా చేసుకో, కానీ ముసుగు మాత్రం జారకూడదు. అంతే. అంతే అంటే అంతే. అమెరికా వాళ్ళకైనా అంతే, ఆఫ్రికా వాళ్ళకైనా అంతే. నేను ముసుగేసుకోను అంటే ఇంకొక ఆల్టర్నేటివ్ చాయిస్ ఉంది. ఏంటో చెప్పండి? ఏం చేయాలమ్మా? గుండు చేసుకోవటమే. ఏం చేయాలా? గుండు చేసుకోవటం. ఫుల్గా గుండు చేసుకొని కూర్చోండి, చూద్దాం మీ వల్ల ఇద్దామో. అయిద్దా? అవ్వనే అవ్వదు. కాబట్టి వాక్య ప్రకారం మనం జీవిద్దామా అంటే ఏంటి? ముసుగేసుకొని కూర్చోవటం. అంతే. ముసుగేసుకొని కూర్చోవటం. తర్వాత ఇక్కడ మనం వాక్యంలో చూస్తా ఉన్నాము, పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. భార్యలు పురుషులకు లోబడవలెను అంటే అర్థం ఏంటంటే ఎడమ చెయ్యి కుడి చేతికి లోబడాలి. ఎడమ చెయ్యి ఏం చేయాలా? కుడి చేతికి లోబడాలి. నేను నా కుడి చెయ్యి గురించి నీకు తెలీదు, నా ఎడమ చెయ్యి గురించి నీకు తెలీదు, నేను లేకపోతే నీకు ఎన్ని సమస్యలు వస్తాయో నీకు తెలీదు అని అంటే, కుడి చెయ్యి లేకపోతే ఎడమ చేతికి వచ్చే సమస్యలు ఉంటాయి, ఎడమ చేతి లేకపోతే కుడి చేతికి వచ్చే సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ వేరు అవయవాలు అయినప్పటికీ దేవుని దృష్టిలో ఒకే పని కలిగి ఉన్నారు అనేది మనం గమనించాలి. వాళ్ళ యొక్క ఉద్దేశాలు వేరు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్కి మామూలు పోలీస్కి తేడా ఏంది? ఇద్దరు పోలీసులేగా. ట్రాఫిక్ పోలీస్కి తర్వాత లేకపోతే టీచర్లను అడుగుదాం. మామూలు టీచర్కి పిఈటి టీచర్కి తేడా ఏంది? ఇద్దరు టీచర్లే. ఒక రకంగా చెప్పాలంటే పిఈటి మాస్టర్ ఎక్కువ కొడతాడు టీచర్ల కంటే కదా. కాబట్టి ఇద్దరు టీచర్లే, కానీ వాళ్ళ యొక్క పని వేరు, వాళ్ళ యొక్క పని వేరు. రెండు చేతులే కాదనట్లా, కానీ ఏ చేతి పని ఆ చేతిదే. ఆ విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు మనం ఏం చూసామంటే కుడి చెయ్యి అనేటువంటిది ఏంటి అనేటువంటిది చూసామన్నమాట. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాము? ఎడమ చెయ్యి గురించి కూడా చూడాలి కదా. మరి దేవుని యొక్క దృష్టిలో ఎడమ చెయ్యి యొక్క ఉద్దేశాన్ని కూడా మనము చూద్దాం. ఎడమ చెయ్యి అంటే స్త్రీ అని, భార్య అని అర్థం అనమాట. ఎడమ చెయ్యి అంటే ఏం చెప్పండి? స్త్రీ అని, భార్య అని అర్థం అనమాట. మరి స్త్రీ లేదా భార్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సహాయం చేయడం. ఎవరికి సహాయం చేయటం? కుడి చేతికి సహాయం చేయటం. అర్థమైందా? ఎడమ చెయ్యి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్పండి?
ఎడమ చేయి యొక్క ముఖ్య ఉద్దేశం ఏం చెప్పండి? కుడి చేయికి సహాయం చేయటం, అంతే. కుడి చేయికి సహాయం చేయటం. కట్టెలు నరికేటప్పుడు గొడ్డలు తీసుకొని కట్టెలు నరకడానికి ఒక చేతితో ఎట్టంటే ఎక్కువ పని జరిగిద్దా, రెండు చేతులతో అంటే జరిగిద్దమ్మా? రెండు చేతులతో దెబ్బేస్తే గట్టిగా పడింది. చప్పట్లు కొట్టాలంటే ఒక చేతితో మనం చప్పట్లు కొట్టగలమా? ఒక చేతితో చప్పట్లు కొట్టలేక చిటికేయగలుగుతాం కదా. ఒక చేతితో మనం ఏం చేయొచ్చు? చిటికేయచ్చు. కానీ చప్పట్లు కొట్టాలంటే ఏం చేయాలి? రెండు చేతులు తగలాల. రెండు చేతులు తగిలితేనే మరి సౌండ్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం కుడి చెయ్యి ఎడమ చెయ్యి చేయాల్సినటువంటి పని ఏంటంటే కుడి చేతికి సహాయపడాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. వాక్యంలో నుంచి 2 వాక్యాలు చదువుదాం చూడండి. ఎడమ చేతిలో ఏమున్నాయి అమ్మా? చెప్పండి, ఎడమ చేతిలో ఏమున్నాయి? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3:16 అనుకుంటా చూడండి. 3:16లో దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. ఎడమ చేతిలో ఏమున్నాయి చెప్పండి? ధన ఘనతలు ఉన్నాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పనా? కొన్ని సందర్భాల్లో పురుషుడు ఏం చేయాలో, వాళ్ళ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఫెయిల్ అయినప్పుడు స్త్రీ ఆలోచన చెప్పింది. స్త్రీ ఏం చేస్తుంది? ఆలోచన చెప్పింది. ఆలోచన పాటించినప్పుడు చాలా వాళ్ళు గొప్ప చేసుకోవడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలా మంది సొంతగా వాళ్ళ భర్తలు పెద్దగా మరి శక్తివంతులు కానప్పుడు భార్యలే ముందుండి భర్తలను నడిపించినటువంటి వాళ్ళు. అంటే భర్తలు నడిపించడం అంటే కుటుంబాన్ని నడిపించడం కోసం ఆలోచన చెప్పిన వాళ్ళలో స్త్రీలు చాలా మంది ఉన్నారనమాట. తర్వాత మనం చూసినప్పుడు స్త్రీ గురించి, ఎడమ చేయి గురించి, ఎడమ చేయి కుడి చేతికి సహాయం చేయాలని చెప్పాను కదా. ఆ సహాయతలో ఏముందంటే ధన ఘనతలు అనేటువంటివి కనిపిస్తా ఉన్నాయి. రెండవ సహాయం ఏంటి అంటే 14:1 కూడా చూడండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానవంతురాలు ఏం చేస్తారు? తన ఇంటిని కడుతూ ఉందన్నమాట. కాబట్టి ప్రియులరా, జ్ఞానవంతురాలు ఏం చేయాలి? తన జ్ఞానాన్ని ఏం చేయాలి? కుడి చేతికి ఇవ్వాలి. అర్థమైందా? స్త్రీలకు, భార్యలకు ఎడమ చేతికి ఇవ్వబడినటువంటి విషయాల్లో జ్ఞానము కూడా ఒకటి ఇవ్వబడింది. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందండి? జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. అదే మూఢురాలు ఏం చేస్తుంది? తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. కాబట్టి ఇక్కడ మనం మొదటిగా ఏం చూస్తున్నామంటే జ్ఞానవంతురాలు. స్త్రీలు ఎవరు చెప్పండి? జ్ఞానవంతులు. నిజంగానే బేసిక్ గానే వాళ్ళకి చాలా జ్ఞానం ఉంటుంది. పురుషులకి స్త్రీలకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే పురుషుడు ఒక పని చేస్తాడు. పురుషుడు ఎప్పుడు ఏం చేస్తాడు? ఒక పని చేస్తాడు. ఒక పనే చేస్తాడు. ఆ ఒక పని అయ్యిందాక ఇంకో పనిలోకి రాలేడు. అర్థమైందా? ఆ ఒక్క పనే చేస్తూ ఉంటాడు. పర్ఫెక్షన్ ఉంటుంది అనమాట. ఆ వర్క్ కంప్లీట్ అయ్యిందాక ఆ వర్కే చేస్తాడు. స్త్రీలు ఒకేసారి 10 పనులు చేస్తారు. ఒకేసారి ఏం చేస్తారు? 10 పనులు చేస్తారు. ఓకే, అటు పొయ్యి వెలిగిస్తారు, ఇటు బెడ్ చదువుతూ ఉంటారు, అటు బాత్రూంలో నీళ్లు పెడతారు, మళ్ళీ ఇటు వచ్చి టీవీ చూస్తూ ఉంటారు, ఇటు వచ్చి మళ్ళీ ఫోన్ చూస్తూ ఉంటారు, మళ్ళీ అది చేస్తుంటారు, అన్ని చేస్తూ ఉంటారు, మళ్ళీ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేసి ఇంకా ఇక్కడే ఉన్నావా, ఇంకా ఈ పని చేస్తున్నావా, నేను ఆ పని ఎప్పుడు అయిపోయిందని తిరుగుతూనే ఉంటారు. 10 పనులు చేస్తూనే ఉంటారు. పురుషుడు మాత్రం ఏం చేస్తాడు? ఒక్క పని చేసి అది అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయమంటావు అని అడుగుతారు అన్నమాట. ఇంక నువ్వు చేసేది అన్ని నేను చేసేసా, ఇంక నువ్వు తిని పడుకోమని అంటారు. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే పురుషుల యొక్క విధానాలు వేరు, స్త్రీల యొక్క విధానాలు వేరు. స్త్రీలు జ్ఞానవంతులు కాబట్టి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఏం చేయాలి? పురుషులకి ఇవ్వాలి. పురుషులకి వాళ్ళ యొక్క జ్ఞానంతో పురుషులకి సహాయం చేసేటువంటి వారిగా ఉండాలి అని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఇంకా స్త్రీ గురించి, ఎడమ చేయి గురించి ఆదికాండంలో ఏం రాయబడింది? 2:18లో ఏం రాయబడిందమ్మా? మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమునకు వాని కొరకు చేయుదుననుకొనెను. కాబట్టి స్త్రీకి ఉన్నటువంటి, ఎడమ చేతికి ఉన్నటువంటి అసలైనటువంటి మీనింగ్ ఆదికాండంలోనే మనకి దొరికింది. ఏంటి చెప్పండి? సాటి అయిన సహాయం. సాటి అయినటువంటి సహాయం. స్త్రీ ఎవరంటే సాటి అయిన సహాయం, అదన్నమాట. కాబట్టి నేను ఇప్పుడు చెప్పినటువంటి సాదృశ్యాత్మకమైనటువంటి విషయాల్లో కుడి చెయ్యి అంటే ఏంటి? కుడి చెయ్యి అంటే ఏంటి? బలము, నాయకత్వం. ఎడమ చెయ్యి అంటే ఏంటి?
సహాయం. ఎడమ చేయి అంటే ఏంటి? సహాయం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సాటి అయిన సహాయం, అదనమాట. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఈ కుడి చెయ్యి ఎడమ చెయ్యి అనేటువంటి విషయాల్లో వాళ్ళ యొక్క పనులు వేరువేరు అయినా కానీ దేవుని దృష్టిలో వాళ్ళిద్దరి గురించినటువంటి ఉద్దేశం ఒకటే. స్త్రీ పురుషులు ఇద్దరి గురించినటువంటి ఉద్దేశం దేవుని దృష్టిలో ఒకటే. వాళ్ళిద్దరి గురించి ఆ ఉద్దేశం ఒకటే అన్నమాట. కాబట్టి ఆ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. కుడి చెయ్యి ఎడం చెయ్యి అనేటువంటిది వాదులాటలాడుకోవటానికి కాదు, సహాయం చేసుకోవటానికి. నేను చేయను నీకు, నేను చేయను, కుడి చేతిని నేను, నువ్వు ఎడం చేతివి, నీ ఎడం చేతితో నువ్వేం చేస్తావు నీకు తెలుసా, కుడి చేతితో నేనేం చేస్తాను తెలుసా, ఇట్లాంటి పనుల దాకా వెళ్ళకుండా ఏం చేయాలా? ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలి అని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఇంకొద్దిగా మనం డీప్గా అర్థం చేసుకోగలిగితే ప్రసంగి గ్రంథంలో కూడా దాని గురించి మరి ప్రసంగి చెప్తా ఉన్నాడు. చూడండి, 4వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం నుంచి చూస్తే, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఈ రోజుల్లో ఒకళ్ళే ఉద్యోగం చేస్తే డబ్బులు సరిపోవట్లా కదా, ఒక్కళ్ళే జాబ్ చేస్తే ఒక్కళ్ళ మీద వచ్చేటువంటి శాలరీ తోటి ఒక ఫ్యామిలీ కంప్లీట్గా వాళ్ళ యొక్క అవసరాలని తీర్చబడాలి అంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇద్దరు కలిసి పని చేయటం, ఉద్యోగం ఒకటే కాదు, అన్నిట్లో కూడా ఇద్దరు కలిసి పని చేయటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆత్మీయ స్థితిగతుల గురించి మనం చెప్పినప్పుడు ఇద్దరు కలిసి ప్రార్థన చేయటం, ఇద్దరు కలిసి వాక్యం చదవటం, ఇద్దరం కలిసి ప్రార్థన చేయటం, ఇద్దరు కలిసి అన్ని పనులు చేయటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అలా చేస్తే ఏం జరుగుతుందంట? మంచి ఫలము కలుగును. వాక్యంలో రాయబడి ఉంది. ఇద్దరు కలిసి చేస్తే ఏమవుతుంది? ఏం జరుగుతుందమ్మా? మంచి ఫలము కలుగును. మంచి ఫలము కలుగుతుంది. ఒకళ్ళ ఉద్దేశాలు ఒకళ్ళు షేర్ చేసుకోవటం, ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళు చెప్పుకోవటం, నా ఉద్దేశాలు ఇవి, నీ ఉద్దేశాలు ఇవి, మన ఉద్దేశాలతోటి మనం ఏం చేద్దాం అని ఆలోచించటము, ఇలాగనమాట. అది అలా కాకుండా నా ఉద్దేశం నాది, నీ ఉద్దేశం నీది, నాకు నచ్చినట్టు నేను ఎట్లా చేస్తాను, నీకు నచ్చినట్టు నువ్వు ఎట్లా చేసుకో అంటే దానివల్ల ఏమవుతుంది చెప్పండి? మంచి ఫలం అనేటువంటిది కలుగదు. ఒక వంట చేసేటువంటి పని పెట్టుకున్నారనుకోండి, ఆ వంట చేసే పనికి 4 ఆర్టిస్టులు పెట్టారు. అంటే వంట బాగా చేసేటువంటి 4 పెద్దవాళ్ళు పెట్టారు. 4 కలిసి వంట చేయమన్నారు. అప్పుడు 4 ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? వంట బాగా చేస్తారు కదా, చేస్తారా? ఒకళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే స్వాభావికంగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఒకళ్ళేమో వంటలు ఎట్లా చేయాలో నేర్చుకున్న వాళ్ళు, స్టడీస్ నేర్చుకున్న వాళ్ళు, ఒకళ్ళేమో వాళ్ళ దగ్గర చూసి వచ్చిన వాళ్ళు, ఇంకొకరికేమో ఏం తెలియదు కానీ ఫేమస్ అయిన వాళ్ళు. ఈ 4 కలిసి వంట చేస్తే ఎలా వచ్చింది చెప్పండి? అవుట్పుట్ అమ్మా ఎలా వచ్చింది చెప్పండి? 4 కూడా మంచి మంచి ఎక్స్పర్ట్లే, వంట చేయడంలో మంచి ఆరితేరిన వాళ్ళే. కానీ 4 వంట చేస్తే ఎలా అవుతుంది చెప్పండి? ఆ రుచి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోలేమన్నమాట. ఎందుకని? కొంతమంది వాసన చూసి ఎంత ఉప్పు పడిద్దో వేసేస్తారు. అప్పుడు ఇంకొకరు నేర్చుకున్న వాళ్ళు వచ్చి లెక్క పెట్టుకుంటారు కదా, 10 కేజీల బియ్యం అయితే దాని మీద ఇంత అయితే ఇంత ఉప్పు వేయాలి అని వాళ్ళు వేసి పారేస్తారు. వాళ్ళకి రుచి వాసన ఏం తెలీదు, కొలత ప్రకారం వేసుకుంటారు. కొంతమంది వాసన చూసి వేస్తారు, కొంతమంది ఏం చేస్తారు? కొంతమంది ఎలా వేస్తారు? రుచి చూసి వేస్తారు. ఇంకా కొంతమంది అయితే ముగ్గురు కొద్దిగా వేసారుగా, నేను కూడా సగం వేసేస్తానని వేస్తారు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? అప్పుడు మంచి ఫలం రాదు బయటికి, ఎట్నో వచ్చింది అనమాట, ఎట్నో వచ్చింది. కాబట్టి అక్కడ మనం చూసినప్పుడు ఒక్కడే ఉండటం వలన మంచి విషయం అవ్వదు. కానీ ఇక్కడ ఏమన్నాడు వాక్యంలో? ఇద్దరి కష్టము చేత ఉభయులు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఒంటిగా ఉండకూడదండి, జీవితంలో ఒంటిగా జీవించకూడదు. పెళ్లి వయసు వస్తుంది అనగానే వెంటనే పెళ్లి చేసేయాలి. పెళ్లి చేసేసి వాళ్ళని ఏం చేయాలా? వాళ్ళకి ఇంటి వాళ్ళని చేసేసేయాలన్నమాట. అలా అవ్వకుండా వాళ్ళని నాన్స్తా అట్నే ఉంచారనుకోండి, ఆ ఒంటిగానే ఉంటారు. వాళ్ళ వల్ల ఎలాంటి ఫలం అనేది ఉండదు. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ ప్రసంగి చెప్తా ఉన్నాడు. చూడండి, ఒంటరిగా ఉంటే ఇద్దరు కూడి ఉండటం వలన మేలు. వారు 10వ వచనం, పడిపోయినను ఒకడు తన తోడి వాడిని లేవనెత్తును, అయితే ఒంటిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును.
ప్రియులరా, ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాము. వేరు పనులు ఇద్దరు ఉన్నారు, ఆ ఇద్దరికి వేరు పనులు, కానీ ఇద్దరు కలిసి చేయడం వల్ల మంచి లాభం ఉంటుందని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ తర్వాత అదేవిధంగా ఎడమ చెయ్యి కుడి చేతికి సపోర్ట్గా ఉండాలన్నమాట. కుడి చెయ్యి ఎడమ చెయ్యికి, కుడి చెయ్యి ఎడం చెయ్యికి బలాన్ని అందించేదిగా ఉండాలి. కుడి చెయ్యి ఏం చేయాలి? ఎడం చెయ్యికి బలాన్ని అందించేదిగా ఉండాలి. నాయకుడిగా ఉంటూ బలాన్ని అందించేదిగా ఉండాలి. కేవలం నాయకుడైతే పనికిరాదు. నాయకుడు అయ్యుండి ఏం చేయాలా? బలాన్ని ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. అప్పుడు ఎడం చెయ్యి ఏం చేయాలి? ఎడం చెయ్యి తన యొక్క జ్ఞానంతో, దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానంతో కుడి చేతికి సహాయం చేసేటువంటి స్థితి మనకి రావాలి. అలాంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ఉద్దేశంలో కుడి చెయ్యి అయినా ఎడం చెయ్యి అయినా వారికి వేరు పనులు ఉన్నా కానీ ఇద్దరి ఉద్దేశం దేవుని దృష్టిలో ఒకటే అని మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత ఇప్పుడు మనం కుడి చెయ్యి ఎడమ చెయ్యి యొక్క పనులు, దేవుడు ఏ పనులు ఆజ్ఞాపించాడు, వాక్యంలో మనం కుడి చేతికి ఎడమ చేతికి ఎలాంటి పనులు ఇవ్వబడ్డాయి అనేటువంటి విషయాల్ని వాక్యంలో నుంచి మనం కొన్ని విషయాలు చూద్దాం. మొదటి విషయం ఎక్కడి నుంచి చూద్దామంటే ఆదాము హవ్వ గురించి చూద్దాం. ఆదాము హవ్వ గురించి చూద్దాం. ఏం చూడొచ్చు ఆదాము హవ్వ గురించి? 2:18 చూడండి. ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం. ఇప్పుడు చదివిందే కదా. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయినటువంటి సహాయము. కాబట్టి ఆ కుడి చెయ్యి ఎడమ చెయ్యి అనేటువంటి వీరి ఇరువురికి కూడా ఇచ్చినటువంటి పనులు ఏంటంటే సహాయం చేయటం అనేటువంటిది. కుడి చెయ్యికి ఎడమ చెయ్యి సహాయం చేయాలా, ఎడమ చెయ్యి కుడి చేతిని పోషించాలా, లేకపోతే ఏం చేయాలా? నాయకులై ఉండి బలాన్ని ఇచ్చేటువంటి స్థితి అనేది ఉండాలా. రెండోది ఏం చెప్పండి? మోషే సిప్పోరా ఏం జరిగింది వాళ్ళిద్దరికి? నిర్గమాకాండం 4లో చూడండి. అక్కడ నీ ఎదురుగా ఫరో ఎదురుగా నువ్వు చాలా విషయాలు చేయాల్సి ఉన్నావు, అద్భుత కార్యాలు నీ చేత నేను చేస్తాను. అయితే వెంటనే ఫరో వాటన్నిటిని చూసి లొంగిపోడు, అర్థమైందా? చాలా కఠినుడుగా ఉంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ 4:21 చూద్దాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనేను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరిచెదను, అతడు ఇది నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాడిని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. అతడు పోవచ్చు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా సిప్పోరా ఏం చేసిందంటే అప్పుడు వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధివైన పెనిమిటి వైతివనేను. అంతటా ఆయన అతన్ని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనేను. కాబట్టి ఆ రోజు ప్రాణం పోకుండా ఆ ప్రాణం తప్పించడానికి సిప్పోరా చేసినటువంటి పనిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సిప్పోరా తెలివి కలిగి ప్రాణాన్ని కాపాడేటువంటి స్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి ఆ కుడి ఎడమలు అనేటువంటి వారి యొక్క పనులను మనం చూస్తూ ఉన్నాం. అక్కడ జరిగినటువంటి పనులను మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూస్తే రూతు గ్రంథం 2, 3, 4 అధ్యాయాలు మనం చూస్తే ఆ 2, 3, 4 అధ్యాయాలు కూడా మనం ఏం గమనించగలుగుతామంటే రూతు బోయస్ దగ్గర తన యొక్క దీన స్థితిని, వినయమైనటువంటి స్థితిని ప్రదర్శించడం వలన, తన హృదయం అనేటువంటిది బోయజు ఎదుట నెమ్మదిగా కనిపించడం వలన మరి అక్కడ మనం వాళ్ళిద్దరి మధ్యలో చూసినప్పుడు దయ పొందినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అపోస్తుల కార్యంలో మనం గమనిస్తే అకులా ప్రిస్కిల్లా అనేటువంటి వారిద్దరు కూడా కలిసి స్వార్థ పనిలో పనిచేసినటువంటి వారిగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కుడి చెయ్యి ఎడమ చెయ్యి అనేటువంటి వాటికి దేవుడిచ్చినటువంటి పనులు కుటుంబంలో సంసార దాంపత్యాన్ని జరిగించేటువంటి క్రమంలో
ఆ ఒక్క విషయమే కాకుండా సంసార ధర్మం ఒక్కటే కాకుండా సమాజం కొరకు దేవుని కొరకు చేసేటువంటి పనులను గురించినటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఈ విధంగా చెప్పుకుంటా పోతే బైబిల్లో చాలా మందిని మనం గమనించగలం. కుడి చేతిగా ఉన్నటువంటి స్త్రీ, ఎడమ చేతిగా ఉన్నటువంటి స్త్రీ, కుడి చేతిగా ఉన్నటువంటి పురుషునికి, ఎడమ చేతిగా ఉన్నటువంటి భార్య, కుడి చేతిగా ఉన్నటువంటి భర్తకి ఏ విధంగా సహాయపడుతూ వచ్చింది, ఏ విధంగా సహాయపడుతూ ఉన్నారు. కుటుంబాన్ని పోషించుకోవటానికి, కుటుంబాన్ని నిలబెట్టుకోవటానికి భార్యగా తన యొక్క పనిని ఏ విధంగా చేస్తూ ఉంది అనేటువంటి విషయాలన్నీ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఎడమ చేతికి సహాయం అనేటువంటిది మనం కూడా గమనించాలి. కుడి చెయ్యి కేవలం బలాన్ని అందించడం, నాయకత్వాన్ని వహించడమే కాదు, కానీ భార్య ఎడల భర్త మరి శ్రద్ధను కనపరచాలి, భార్యను కేర్ చేయాలి. భార్య గురించి భర్త సమయం తీసుకొని మరి తన గురించి ఆలోచించాలి అనేటువంటి విషయాలు మనము చూస్తాం. మొదట భార్యగా, తర్వాత స్త్రీగా మనం చూస్తే భార్య గురించి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనము సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం అంతా కూడా 10వ వచనం దగ్గర నుంచి మనం గమనించినప్పుడు ఇదే ఉంటుందన్నమాట. మరి నిన్న ఉమెన్స్ డే రోజున భారతదేశ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతర్జాతీయ మాట అయిందని ఇది నేను 5 లెక్కలు చూస్తా. ముందు మనం అవి తెలుసుకోకుండా ఏం చేస్తామంటే చేసి పారేస్తాం, ఏదంటే చేసి పారేస్తాం. మదర్స్ డే మంచిదే, ఉమెన్స్ డే మంచిదే. ఉమెన్స్ డే అనేది హ్యూమన్ రైట్స్ కోసం, మహిళా రైట్స్ కోసం పోరాడినటువంటి స్త్రీలు ఒక రోజు అంతా కూడా అమెరికా దేశంలో, ఇండియాలో కదా, అమెరికాలో తిరిగినప్పుడు వాళ్ళకి ఆ ప్రభుత్వం మహిళా రైట్స్ అనేటువంటి వాటిని ఇచ్చిందనమాట. అందుకని ఉమెన్స్ డే అని చెప్పేసి చేస్తారు. దానివల్ల ఎలాంటి వెనక చెడు ప్రభావాలు ఏం లేవు కాబట్టి నేను కూడా దాన్ని సైలెంట్గా వదిలేసా. కానీ కొన్నిటికి ఎక్కడ కనెక్షన్ ఉంటాయో తెలుసా? ఉమెన్స్ డే, మదర్స్ డే అని ఉంటుంది తెలుసా? మదర్స్ డే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసా? మన ఇండియాలో అయితే అమ్మవారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అదే మనం అసలు మొత్తం మీద, అసలు ప్రపంచం మొత్తం మీద ఈ మదర్స్ డే ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక తల్లి దేవత, ఒక దేవత ఉంది. ఆ దేవత పుట్టినరోజే మదర్స్ డే అనమాట. అర్థమైందా? ఇప్పుడు నేను మదర్స్ డే అనేది చేశాను అనుకోండి, 2 ఉద్దేశాలు వస్తాయి. ఒకటేమో మా అమ్మని నేను గౌరవించడానికి నేను చేసినటువంటి మదర్స్ డే. ఇండైరెక్ట్గా ఏం చేసినట్టు చెప్పండి? ఇండైరెక్ట్గా ఏం చేసినట్టు? ఆ దేవతనే పూజించినట్టు అర్థం. అంతేగా? అదనమాట. లేదు ఆ దేవత నువ్వేం పూజించట్లా అంటే మరి ఆ రోజు ఎందుకు చేస్తున్నా? ఆ రోజు చేయాల్సిన అవసరం ఏముంది? అదనమాట. కాబట్టి నేనేం చేస్తానంటే ప్రతి పండగని అసలు అది ఎక్కడ స్టార్ట్ అయింది అనేటువంటిది ఆలోచించుకుంటా పోతే అది వెనక్కి వెళ్తా ఉంటే తెలిసిద్ది అనమాట. ఫలానా చరిత్రలో ఫలానా దేవతలను పూజించినటువంటి రోజుని మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని, తర్వాత ఇంకా సిబ్లింగ్స్ డే అని, ఇలా రకరకాలైనటువంటి రోజుల్ని పెట్టినటువంటివి ఉంటాయి అన్నమాట. దాని వెనకేం లేదు కాబట్టి, ఉమెన్స్ డే వెనకేం లేదు కాబట్టి మనం దాన్ని చక్కగా పండగలాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఆ రోజు మన సంఘంలో ఉన్న స్త్రీలందరినీ, వాళ్ళు చేసినటువంటి గొప్ప పరిచర్యలని, వాటన్నిటిని మనం లేవనెత్తుకొని వాళ్ళని మనం సన్మానించవచ్చు అనమాట ఆ రోజు. రైట్? ఇంక ఈ రకంగా చెప్తే ఎంతమందిని రక్షించారమ్మా? ఆత్మలు ఎవరెవరు ఎంతమందిని రక్షించారమ్మా? ఒకసారి మీరు ఆలోచించండి. ఎంతమంది, ఎవరైనా మీలో ఒకరన్నా ఇంకొకరిని రక్షించారా లేదా? చెప్పండి. మీలో ఎవరైనా ఒకరిని నేను రక్షించాను, ఈ సంవత్సరం మొత్తం వీళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళకి సువార్త ప్రకటించి వాళ్ళని సంఘానికి నడిపించానంటే మీరు చాలా ధన్యులు. ప్రభు కోసం ప్రయాసపడిన వాళ్ళని మిమ్మల్ని ఏం చేయొచ్చు? సత్కరించవచ్చు. రెట్టింపు సన్మానం కూడా ఈ మన వాక్యంలో ఉంది కదా. నిజంగా వాళ్ళు పెద్ద అయితే వాళ్ళని ఏం చేయాలి? మనం వాళ్ళకి రెట్టింపు సన్మానం ఇవ్వమని ఉంది కదా, అలా ఇవ్వచ్చు. కానీ మనం ప్రభు కోసం ఏం చేసామనేటువంటి విషయాన్ని మనం ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది అనమాట. కేవలం వయసును బట్టి గౌరవించడం అని కాకుండా, వయసును బట్టే గౌరవించడం అనేది కాకుండా ప్రభు కోసం చేసిన త్యాగం ఏంటి అనే దాన్ని మనం చూస్తే బాగుంటుంది అనమాట. ప్రభు కోసం నువ్వేం చేసావు? ఫీబే గురించి ఒక మాట రాశాడు. తర్వాత సుంటికే గురించి, తర్వాత యువదియా, సుంటిక అనేటువంటి వాళ్ళ గురించి, సువార్త పనిలో ప్రయాసపడిన వాళ్ళు
అని చెప్పేసి చెప్పారు. ఆ విధంగా మనం ఏదైనా చెప్పుకోవచ్చా? మన జీవితాన్ని పరిశీలించుకుంటే మనం ప్రభు కోసం ఏం చేసాం అనేది ఆలోచించుకుంటే ఏమైనా చెప్పుకోవడానికి అవకాశం ఏదైనా ఉందా? తర్వాత ఇక నేను ఈ విధంగా చెప్పుకుంటా వెళ్తే, ఎడమ చేతికి సహాయం అందించుట, భార్యకు సహాయం అందించుట, స్త్రీకి సహాయం అందించుట అనే విషయాన్ని మనము చూడగలిగితే చాలా విషయాలు తెలుస్తాయి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో కూడా స్త్రీలను గురించి రాసింది. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టవచ్చును. ఇంకా తర్వాత అక్కడ రాసిన విషయాలన్నీ మీరు చదువుకోండి, నేను అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. 6వ వచనం చూడండి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. కాబట్టి ప్రియులరా, ఈ రోజు మనం నేర్చుకుంటున్నటువంటి విషయంలో కుడి చేతికి ఎడమ చెయ్యి, ఎడమ చేతికి కుడి చెయ్యి. దేవుని దృష్టిలో ఎడమ చెయ్యి అంటే ఏంటి, కుడి చెయ్యి అంటే ఏంటి? దేవుడు కుడి చేతికి ఇచ్చినటువంటి పనులు ఏంటి, ఎడమ చేతికి ఇచ్చిన పనులు ఏంటి? దేవుడు ఎవరికి ఏం పనులు ఇచ్చినా వాళ్ళిద్దరిని దేవుడు ఏం చేస్తున్నాడు, సమానంగానే చూస్తున్నాడు. దేవుని దృష్టిలో పురుషుడికి మాత్రం ఒక విలువ, స్త్రీకి ఇంకొక విలువ అలా లేదు. ఇద్దరు కలిపి ఒకే విలువ అనేటువంటిది మనము చూస్తా ఉన్నాం. మనం ముగించుకోక మునుపు ఒక విషయాన్ని కూడా చూడాలి. ఈ విషయాన్ని కూడా చూడాలి. ఏంటంటే అది కుడి చేతి పని ఎడం చెయ్యి, ఎడం చేయి పని కుడి చెయ్యి చేస్తే ఏమవుతుంది అమ్మా? కుడి చెయ్యి పని ఎడం చెయ్యి, ఎడం చేయి పని కుడి చెయ్యి చేస్తే ఏమవుతుంది? వంట వండటం అనేటువంటిది కుడి చేయి పనే ఎడం చేయి పనే అమ్మా? ఎడం చేయి పనే, కుడి చేయి పని. వంట వండటం అనేది కుడి చేయి పని. కుడి చేయి అంటే అంటే చెప్పండి, కుడి చేయి అంటే ఏంటి? ఇది కాదు వాక్యంలో కుడి చేయి అంటే. అంతేనా? మనం ఏమనుకుంటున్నామంటే భారతదేశంలో వంట వండటం స్త్రీల పని అనుకుంటున్నాం. కానీ ఇతర దేశాల్లో, ప్రాముఖ్యంగా అమెరికాలో వంట వండటం పురుషుల పని. తెలుసా? పురుషుల పని. వంటగదిలోకి స్త్రీలు వస్తే వాళ్ళు ఇంకా ఆ రోజు అన్నం తినరంట, వాళ్ళు ఏం ముట్టుకోరంట, తినరంట. కాబట్టి మన దేశంలో స్త్రీలు వంట చేయటం అనేటువంటిది మనకి అలా ఉంది కాబట్టి మన దేశంలో అది స్త్రీల పని అనుకుంటున్నాం. కానీ ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో అది ఒకళ్ళు స్త్రీలని పురుషులని చేసేది కాదు. అందరూ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటా ఉంటారు. అంతెందుకు, మన ఇండియా రెస్టారెంట్లో చూడండి, ఎవరు పని చేస్తారు రెస్టారెంట్లో? పురుషులే స్త్రీలా? పురుషులే వంట చేస్తూ ఉంటారు, పురుషులే వంట చేస్తూ ఉంటారు. కాబట్టి పురుషులు వంట చేయొచ్చు, తప్పులేదు, పురుషులు వంట చేయొచ్చు అన్నమాట. అది సరే. ఇక్కడ నేను చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే, కుడి చేయి పని ఎడం చెయ్యి, ఎడం చేయి పని కుడి చేయి చేస్తే ఏమవుతుంది? అలా చేసిన వాళ్ళు బైబిల్లో ఎవరైనా ఉన్నారా అమ్మా? ఉన్నారా ఎవరన్నా? ఆదిలోనే ఒక స్త్రీ ఉంది. ఎవరా స్త్రీ? హవ్వ. హవ్వ ఆదాముకు దేవుడు చెప్పినటువంటి మాటని హవ్వ వినలేదు. ఈ తోట మధ్యలో కనిపిస్తుంది, ఈ చెట్టు పండ్లు మనం తినకూడదు అని తెలిసి కూడా ఆదాముకు తెలియకుండానే డెసిషన్ తీసేసుకుంది. ఆదాముకు తెలియకుండా ఏం చేసింది? డెసిషన్ తీసేసుకుంది. అలా డెసిషన్ తీసేసుకోగానే ఏమైపోయింది? ఇక్కడ ఏమైందమ్మా? డెసిషన్ తీసేసుకుంటే ఏమైంది? ఓ మై గాడ్, పాపం అనేది ప్రవేశించటానికి పెద్ద కారణమైంది. ఒకవేళ ఆ రోజు గనక ఆ హవ్వ ఆ పని చేయకుండా ఉంటే మనం ఎలా ఉండేవాళ్ళం నాకు తెలియదు. కానీ ఆ తేడా అనేటువంటిది మనకి కరెక్ట్గా తెలుస్తూ ఉందన్నమాట. హవ్వ ఆదాముకి సపోర్ట్ చేయడానికి ఉంది. దేవుడు హవ్వను ఎందుకు తయారు చేశాడు? ఆదామునకు సాటి అయినటువంటి సహాయం కోసం చేశాడు. ఆ పండు తినొద్దు అని చెప్పేసి ఆదాము చెప్పినా కానీ ఆదాము మాట వినలేదు. ఎందుకని వినలేకపోయింది? అమ్మా చెప్పండి, ఎందుకు వినలేకపోయింది? మధ్యలో ఇంకొకటి యాడ్ అయ్యింది. అర్థమైందా?
భర్తకు భార్య, భార్యకు భర్త, అంతే. స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ, అంతే. అంతే రిలేషన్ ఉండాలి కుటుంబ జీవితాల్లో. ఆ రెండు రిలేషన్స్ కాకుండా ఇంకేదన్నా థర్డ్ ఎంటర్ అయింది అంటే, మూడవ ఉద్దేశం ఎంటర్ అయింది అంటే ఆటోమేటిక్ ఏమవుతుందమ్మా? గలిబిలి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రియులరా, మనం ఆదికాండంలోనే ఈ యొక్క యాంగిల్ని గమనిస్తా ఉన్నాం. ఏంటంటే ఆదాము హవ్వకు చెప్పాడు, ఈ పండు తినకూడదు మనము అని చెప్పాడు. అవేం చేయాలి? నా భర్త చెప్పిన మాట నేను వినాలి, అంతవరకే. పక్కన వేరే వాళ్ళు వచ్చి ఏం చెప్పారు? అది తింటే నువ్వు దేవత అవుతావు అని చెప్పారు. దేవత అవుతావు అనగానే వెంటనే ఏం చేసిందామా? తినేసింది. ఆగండి, నేను దేవతను అవుతాను, దేవత కంటే గొప్పదాన్ని అవుతాను, మా ఆయన వచ్చే వరకు ఉండండి అని అంటే ఇంకెట్లుండేదో మరి. కాబట్టి డెసిషన్ తీసేసుకోవడం అనేటువంటి దగ్గర ప్రాబ్లం అనేది వచ్చింది. ఇంకో చోట ఎక్కడ చూడవచ్చు? ఆదికాండం 16లో ఏముందమ్మా? శారయి గురించి ఉంది కదా. అబ్రహాం శారయి ఏం చేసిందమ్మా? గుడారం వెనక ఉండి చెప్పేటువంటి ఆ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ ముగ్గురు మనుషులు అబ్రహాం తోటి మాట్లాడుతూ ఉన్నారు. మీదటికి ఈ సంవత్సరానికి నీకు పిల్లలు పుడతారు అని చెప్పేసి చెప్పగానే వెనక నుంచి ఏం చేసింది? గుడారం వెనక నుంచి టిసిక్కు నవ్వింది అనమాట. అప్పుడు వాళ్ళు వచ్చి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? శారా వెనక నుంచి నవ్వనేలా అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. ఇక్కడ మనం ఏం గమనించాలి అంటే, శారా జీవితంలో మనం ఏం గమనించాలంటే, ఆమె భర్త మాట లేకపోతే యజమానుని యొక్క మాట వినే వరకు వెయిట్ చేయాలి. కానీ అక్కడ కూడా ఏం చేసిందంటే, దేవుడు మాట్లాడుతున్నటువంటి సమయంలో, దేవుడు పంపినటువంటి దేవుని దూత మాట్లాడుతున్న సమయంలో జాగ్రత్తగా వినాల్సింది పోయి నవ్వుకోవటం అనేటువంటిది తక్కువ చిన్న చూపు చూసినటువంటి స్థితి అవుతుంది. అందుకనే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అనేటువంటి మాట చూస్తా ఉన్నాం. ఈ వ్యతిరేక దిశలో పనిచేసే స్త్రీ గురించి చెప్పాలి అంటే, బైబిల్ చరిత్రలో మనందరం ఒక స్త్రీని గబక్కని చెప్పేస్తాం. చెప్పండి. వెనక్కి తిరిగింది కాదు, యెజబెలు. గట్టి కొట్టండి అమ్మా, చప్పట్లు గట్టి కొట్టండి. యెజబెలు కాదు, యెజబెలు అని చెప్పినందుకు బాబాయ్కి. కాబట్టి యెజబెలు అనేటువంటి స్త్రీ ఏం చేసిందంటే, ఇది మనం కరెక్ట్గా చెప్పొచ్చు అనమాట. ఈ ఒక్క వచనం కూడా చెప్పొచ్చు. నిజానికి ఎడమ చేయి చేయాల్సిన పని ఎడమ చేయి చేయాలి, కుడి చేయి చేయాల్సిన పని కుడి చేయి చేయాలి. కానీ అక్కడ ఈ కుడి చెయ్యి మూతి ముడుచుకొని కూర్చొని ఉంది. అక్కడ కుడి చెయ్యి ఏం చేస్తున్నాడు? మూతి ముడుచుకొని కూర్చొని అన్నాడు. ఎవరేమన్నా? తోట నాకు ఈడు అంట, ద్రాక్ష తోట నాకు ఈయన అన్నాడు అని మూతి ముడుచుకొని కూర్చున్నాడు. లేచి పని చేయి, ఎందుకు ఇవ్వయా నాకు తోట, నాకు ఇచ్చే అని గట్టిగా వాదించాల్సిన వాడు పోయి ఏం చేస్తున్నాడు? మూతి ముడుచుకొని కూర్చున్నాడు అన్నమాట. అప్పుడు యెజబెలు ఏం చేసింది? రాజు ఎవరు? ఆహాబు రాజు. ఆ రాజు యొక్క పని మొత్తాన్ని ఏమో తీసేసుకొని ఈ సొంతకి ఏమి చేస్తా కూర్చుంది అనమాట. ఎంతమందిని ప్రవక్తలను పెట్టుకుంది? 400 మందిని పెట్టుకొని ఆ బయలునకు పూజ చేసేటువంటి పని పెట్టుకుంది అనమాట. వీళ్ళరా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు కుడి చేతికి ఇచ్చిన పని ఏంటి, దేవుడు ఎడం చేతికి ఇచ్చిన పని ఏంటి, నా పని ఏంటి అనేటువంటిది నేను గుర్తించి ఆ పనిని నేను చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అనే స్థితిగతులకు మనం తీసుకెళ్తాడు. కానీ మనం అలా చేయకపోతే దానివల్ల వచ్చే నష్టం భయంకరంగా ఉంటుంది అన్నమాట. చాలా భయంకరంగా ఉంటుంది. ఈ యొక్క కాన్సిక్వెన్సెస్ అన్ని మనం చూసినప్పుడు ఎంత భయంకరంగా ఉంటాయి అనేది మనం గమనించవచ్చు. ఉజ్జా గురించి మనం చూస్తే, ఉజ్జా తెలుసా మీకు? ఉజ్జా ఎవరు? రాజు. కానీ ఉజ్జా ఎవరు పనిచేశాడంటే, అక్కడ యాజకుడు పనిచేశాడు. అర్థమైందా? ఉజ్జా ఏం చేశాడు? ఒక రాజు అనేటువంటి వాడు రాజు స్థితిలో ఉండాల్సిన వాడు ఆ రాజు స్థితిలో ఉండకుండా అది మందసం అనేటువంటిది కింద పడిపోబోతుంది, ఎడ్లు కాలు దారి కింద పడిపోతుంది అన్నప్పుడు దాన్ని పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే లేవీయులది. ఎవరు చెప్పండి? లేవీయులది, యాజకుల పని అది. రాజు నీకేం పని, నువ్వెందుకు పోయి పట్టుకున్నావు? దేవుని ఇది పడిపోతుంటే నేను తీసుకోవద్దంటే, నో, అది నీ బాధ్యత కాదు, నీ పని కాదు అది.
ఆ పనికి ఒకళ్ళు సపరేట్గా ప్రత్యేకింపబడ్డారు. ఆ మందిర విషయాలు, ఆ మందసం విషయాలు కుడి చేయి చేస్తే ఎన్నో నష్టాలు, ఇబ్బందులు, దేవుని యొక్క ఉద్దేశం అనేటువంటిది మిస్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చివరిగా క్రీస్తు శరీరంలో కుడి చెయ్యి ఎడమ చెయ్యి పని ఏంటి? క్రీస్తు శరీరంలో సంఘం అనేటువంటి క్రీస్తు శరీరంలో కుడి చెయ్యి ఎడమ చెయ్యి పనులు ఏంటో మనం చూద్దాం. వేరు వేరు అవయవాలమే మనం, కానీ పని ఒకటే అన్నమాట. ఒకటే పని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచన భాగాన్ని చూద్దాం. ఒకసారి చదువుతారా? ఒక్కటే ఎక్కడ చదువుతున్నారు? శరీరం ఒకటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. సరే, నేను చదువుతాను. నేను చెయ్యి కాను గనక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరం దానికి కాకపోవునా, శరీరములోనిది కాకపోవునా, మరియు నేను కన్ను కాను గనక శరీరంలోనిది కానని శరీరంలోని దానను కానని చెప్పినంత మాత్రమున కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోవునా. ఇదనమాట. అంటే ఎవరి పని వాళ్ళు చేయకుండా చెవి ఏం చెప్తుంది? కన్ను గురించి చెప్తుంది. కాలు ఏం చెప్తుంది? చెవి గురించి చెప్తుంది. అలా కాకుండా ఎవరికి ఇవ్వబడినటువంటి పని వాళ్ళు చేస్తే తప్పకుండా మనమే ఆయన యొక్క శరీరమై ఉన్నాము అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. స్త్రీ పురుషులు సంఘంలో ఒకరికొకరు సహాయకులై ఉండాలి, సహాయం చేసుకోవాలి. ఇక్కడ మనం చేసుకునేటువంటి సహాయం ఏ రూపంలో ఉంటుందంటే ప్రార్థన అనేటువంటి రూపంలో ఉంటుందన్నమాట. మరి కుడి చేతికి ఒక మాట చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరి పురుషులకి ఇవ్వబడినటువంటి కుడి చేతికి ఇవ్వబడినటువంటి పని ఏంటి చెప్పండి? ఏం చేయాలండి? చేతులెత్తి ప్రార్థన చేయవలెను. ప్రార్థన చేయటం అనేటువంటిది దేవుడు వారికి ఇచ్చినటువంటి పనిగా మనం చూస్తా ఉన్నాం. తీతు పత్రికలోంచి ఒక మాట చూద్దాము. 2వ అధ్యాయం 3వ వచనం నుంచి చూస్తే ఇక్కడ ఆ ఎడమ చేతికి దేవుడు చెప్పినటువంటి పని ఏంటో చూద్దాం. ఎడమ చేతికి అంటే స్త్రీలకు ఏమని రాశాడు? అలాగనే వృద్ధ స్త్రీలు కొండగత్తెలను ఇంకా విషయాలన్నీ చెప్తూ కిందకు వచ్చి ఏమని చెప్పాడంటే, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు ఇంకా ఆ విషయాలన్నీ చెప్తూ ఇంకా కింద ఏమన్నాడంటే, యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేయవారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారినై ఉండవలనని బోధించచ్చు. ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా స్త్రీలు చేయాలి. పురుషులకు ఒక పని చెప్పాడు, ప్రార్థన చేయండి అని చెప్పాడు. స్త్రీలకు ఈ విషయాలన్నీ చెప్పాడు. ఎందుకని స్త్రీలకు ఇన్ని విషయాలు చెప్పారంటే, కుటుంబంలో అందరి గురించినటువంటి బాధ్యత వాళ్ళకి ఎక్కువ ఉంది కనుక, పిల్లల గురించిన బాధ్యత, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ గురించిన బాధ్యత, పిల్లల్ని చూడాల్సినటువంటి బాధ్యత, వాళ్ళ స్థితిగతులన్నీ ఎరిగినటువంటి వారై ఉన్నారు కనుక దేవుడు ఇన్ని విషయాలు వారికి చెప్తూ ఉన్నాడు. చివరిగా కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 12:25 చూడండి. 25 అయితే శరీరములో వివాదము లేక అవయములు ఒకదానితో ఒకటి ఏకముగా పరామర్శించలాగున దేవుడు తక్కువ వానికి ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక్క అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. కాబట్టి ప్రియులరా, మనము దేవుడు కుడి చేతికి ఎడమ చేతికి ఆయన ఇచ్చినటువంటి విషయాలన్నీ మనం గమనించి ఉన్నాము. నా బాధ్యత ఏంటి? స్త్రీగా నా బాధ్యత ఏంటి? భార్యగా నా బాధ్యత ఏంటి? పురుషుడిగా నా బాధ్యత ఏంటి? భర్తగా నా బాధ్యత ఏంటి అనే విషయాలు మనం ఎరిగినటువంటి వాళ్ళమై మన యొక్క కుటుంబ జీవితాలను, మన యొక్క సమాజంలో, మన యొక్క కుటుంబంలో మనం చేయవలసినటువంటి పనులను
శ్రద్ధగా చేస్తూ, పురుషుడైతే తన కుటుంబం కొరకు నిరంతరాయంగా ప్రార్థన చేస్తూ, స్త్రీ అయితే మరి కుడి చేతికి అనగా భర్తకు సహాయం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకోవాల్సిన వారిగా, పాలించుకోవలసిన వారిగా ఉంటూ ఉన్నారని క్రీస్తు పక్షంగా వాక్యాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వెనుకల్లో ఆశీర్వదించి దీవించును గాక.